హాయ్ హలో వెల్కమ్ టు 24/7 టీవీ. నేను మీ పరిటాల మూర్తి. అభయ్ నవీన్ ద గేమ్ చేంజర్. ఫస్ట్ వీక్ మనం పెట్టిన టైటిల్ ఇది. అయితే థర్డ్ వీక్ అనూహ్యంగా ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వడం అనేది జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం జరిగింది, తెర వెనుక ఏమి మతలబ్ అయింది అనేది నా మాటల్లో కంటే భయ్య మాటల్లోనే విందాం. ఈరోజు భయ్య మనతో ఉన్నారు, అభయ్ నవీన్ భయ్య. సో మీకోసం స్పెషల్గా టైం అడిగితే ఆయన కాదనుకుండా ఇచ్చారు. అస్సలు లేట్ చేయకుండా భయ్య అని పలకరిద్దాం. నమస్తే భయ్య. అన్న నమస్తే అన్న. బాగున్నారు భయ్య? మంచిగా ఉన్నా, చాలా బాగున్నా. మీరు ఎట్లున్నారు? చాలా బాగున్నా భయ్య. అన్న భయ్య, ఫస్ట్ మీ ఆట మీద నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, సో ఏదైతే క్లాన్ ఉందో మీ క్లాన్లో మీరు అసలు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళని అసలు పట్టించుకోవాలా, వదిలేశారు అనేది ఒక డౌట్. అది తీర్చండి ఫస్ట్. బాధాకరమైన విషయం ఏంటంటే, ఇది ఒక రూమర్. నా క్లాన్ మెంబర్స్ని పట్టించుకోలే అని వచ్చింది. నన్ను చీఫ్కి వెళ్ళి తీసిన తర్వాత నేను సరిగా ఆడలేదని నా క్లాన్ మెంబర్స్ అందరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట, యాజ్ అ క్లాన్ చీఫ్ మా పైన నువ్వు చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నావు, నువ్వు చాలా మమ్మల్ని మంచిగా కేర్ తీసుకున్నావు, నీ ఎవ్రీ వర్డ్, నీ హ్యుమానిటీ ఏంది, నీ నేచర్ ఏంది, నీ బిహేవియర్ ఏంది అనేది తెలిసేలా చేసింది. సో రేపొద్దున మేము ఒకవేళ చీఫ్ అయినా నీ లెక్క ఉండడానికి ట్రై చేస్తామని అన్నారు. కానీ ఇది బయటకు రాలేదు నాకు తెలిసి. అంటే ఆ మాటలతోటే మీకు అర్థమై ఉండాలి నేను ఎంత కన్సర్న్ తీసుకుని, ఎంత కేర్ తీసుకున్నాను. చూపించిన విధానం ఎట్లా చూపించినా, నేను గేమ్ ఆడతలేను, కేర్లెస్గా రెక్లెస్గా అని. నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే, టైంపాస్ చేయడానికి మనం ఆడవోలే. కానీ నాకు కొన్ని ఎథిక్స్ మోరల్స్ ఉన్నాయి. ఏంటంటే, తెలిసో తెలియకో అన్ఇంటెన్షనల్గా అమ్మాయిలకు దెబ్బలు తాకేయకూడదు, తెలిసో తెలియకో ఫిజికల్ వైలెన్స్ని ఎంకరేజ్ చేయకూడదు. మనం ఆడాలి, బట్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఎనీ ఫిజికల్ డ్యామేజ్. ఎందుకంటే దీని తర్వాత మనకి ఇంకా లైఫ్ ఉంటుంది, మనల్ని నమ్ముకొని ఇంట్లో కొందరు ఉన్నారు. సో ఇవన్నీ నా బేసిక్ రూల్స్. ఫస్ట్ వారం నుంచి కూడా నేను వాటిని ఫాలో అవుతూనే ఉన్నా. సేమ్ అదే ఇక్కడ కూడా గుడ్ టాస్క్లో కూడా ఇంప్లిమెంట్ ఎందుకు చేసిన అంటే, యష్మికి 1కి 2 సార్లు చెప్పిన, మనకంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువ, మనం వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్తే దెబ్బలు మనకు తగులుతాయి. యాజ్ అ క్లాన్ చీఫ్ నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే మిగతా గేమ్లో మనం అంత గట్టిగా ఆడచ్చు. ఈ ఒక్క గేమ్ తోటే మన లైఫ్ ఏం పోతలేదు. సరే ఓకే, ఈ దాంట్లో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కదా, మనకి ఏదో ఒక ఆప్షన్ రాకపోదు, వచ్చిన దాంట్లో మనం గట్టిగా ఉండాలి. ఇంకోటి ఏంటి, దాంట్లో మణికంఠకు ఆల్రెడీ దెబ్బ తాకింది. నేను ఫస్ట్ ఎగ్ టాస్క్లో గట్టిగా ఆడితే ఫస్ట్ ఉరికి ఎగ్గు తీసుకుందే నేను. తీసుకున్నప్పుడు పృథ్వీగాడు నన్ను గట్టిగా హోల్డ్ చేసి పట్టినప్పుడే అర్థమైంది, వీళ్ళు డైరెక్ట్ టార్గెట్ నన్నే చేస్తున్నాడు ఫస్ట్ థింగ్ నన్ను అని నన్ను అనుకున్న తర్వాత పృథ్వీ నన్ను పట్టిన విధానానికి ఆదిత్యాన్ని వచ్చి కాపాడనీకి వచ్చిండు. కానీ అది బయటకు ఏం చెప్పారు, నా ఒక్కని మీద 2 వచ్చిరని చెప్పిండు పృథ్వీ. వాడు నన్ను దొరకబడితే నన్ను కాపాడడానికి ఆదిత్యాన్ని వచ్చిండు సేఫ్. 2 చాలా డిఫరెంట్ వర్డ్స్ 2. వాళ్ళు ఏం చెప్పారు, నా ఒక్కని మీద 2 అటాక్ చేసారు అన్నాడు. సో ఇట్లా మాట ఫ్లిప్ అయితే ఎటువంటి తడిపోతుంది, నాకు ఫస్ట్ అది నచ్చలేదు. అదే ఆడుతున్న టైంలో ఫస్ట్ దెబ్బలు తాకినాయి నాకు. తాకినప్పుడు అరే మీరు చాలా వరస్ట్గా ఆడుతున్నారు, మీ ఆట మీరు ఆడుకోనరా అని చెప్పి నాకు కోపం వచ్చి పక్కకు కూర్చున్నా. ఆ తర్వాత మణికంఠకు దెబ్బ తాకింది, దెన్ నబేల్కి దెబ్బ తాకింది. నబేల్ ఆడుతూ ఉంటే నబేల్ ఏం చేయకముందే నబేల్ ఆడబట్టుకున్నాడు, ఈడబట్టుకున్నాడు. నబేల్ మీద ఒకటి అసాసినేట్ చేసారు, నువ్వు నన్ను ఎక్కడో టచ్ చేసినావు అని చెప్పి నబేల్ అన్నారు. ఆ తర్వాత సారీ నబేల్ అని చెప్పారు. అండ్ సోనియాతో ఆడుతున్నప్పుడు కూడా నబేల్ చాలా ఆక్వర్డ్గా ఆడుతున్నారు, నేను ముట్టుకోలేదురా అన్నాడు. సో నాకు ఇదే బాధ. వెళ్ళినప్పుడు అమ్మాయిలతో గేమ్ ఆడుతున్నప్పుడు మన అన్ఇంటెన్షనల్గా మనం ఏదో చేస్తే టక్కన వాళ్ళు అరే నువ్వు ఎక్కడ పడుతున్నారో అని అన్నారనుకో, అదొక పెద్ద ఇష్యూ లాగా అయిపోతుంది. ఆ భయానికి లేడీస్కి వీళ్ళంత దూరం ఉండే మనం ఆడుకుందామని ఇంటెన్షన్ నాకుండే. అండ్ దాని తర్వాత నబేల్కి ఆ ఆడిన గేమ్లో నా దగ్గరకు వచ్చి క్లియర్ ఒకటే మాట ఏం చెప్పారంటే, అభయ్ భయ్ నాకు కొంచెం బ్యాక్ ఇంజరీ ఉంది చిన్నది, ఒకవేళ నేను నా వీలైనంత నేను ఎఫర్ట్స్ పెడతా, కానీ నాకు బ్యాక్ ఇబ్బంది అవుతుంది అనుకుంటా కనుక నేను ఆడను అని అన్నాడు. సో అప్పుడు నేను ఏం చేయాలి యాజ్ అ క్లాన్ చీఫ్, వాడి రెస్పాన్సిబిలిటీ నాదే కదా. సో నేను అన్నా నీ ఎఫర్ట్స్ పెట్టు, నీకు నడుము వస్తుంది అనుకుంటే మాత్రం నువ్వు ఆడకు, ఎందుకంటే ఇంకా చాలా లైఫ్ ముందున్నది. ఆదిత్య అన్నకు కూడా అదే అయిపోయింది, ఎందుకంటే అప్పుడు కొంచెం బ్రీతింగ్ ఇష్యూ వస్తే ఇన్హేలర్ కొట్టుకుంటాడు. సో మణికంఠ ఇంజూర్డ్ ఉండి, ఆదిత్యన్న కొంచెం ఇబ్బంది ఉండి, నబేల్కి ఇబ్బంది ఉన్నప్పుడు నేను ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఒకటే వేయగలుగుతా, మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, దెబ్బలు తాకించుకోకండి. అండ్ రెండోది, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా టంగ్ స్లిప్ అవ్వకండి, అదే నేను గట్టిగా చెప్పిన. సో ఇన్ని చెప్పిన, అందువల్ల వాళ్ళు కోడి దగ్గరికి వెళ్ళి కూడా చెప్పిన. సో ఇంత చెప్పింది ఇది ఎవ్వరు పట్టించుకోవట్లేదు. నేను ఆడలేదు అన్నదే హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే లాజికల్గా ఆడతలు, క్లారిటీతో ఆడతలేరు, వాళ్ళు వైలెంట్గా వెళ్తున్నారు, దెబ్బలు తగులుతాయి. మరి ఎందుకు ఒక స్ట్రాటజీ అనేది ప్లే చేయలేకపోయారు? అంటే ముందు నుంచి మీకు ఒక ప్లానింగ్ కానీ, అంటే మీరు వీక్ టీమ్ అని తెలుస్తుంది. స్ట్రాటజీ ఎక్కడ స్టార్ట్ చేసినామంటే, ఫస్ట్
ఎవడైనా గేమ్ ఎట్లా ఆడతాడన్నా జనరల్గా ఫస్ట్ నీ ఎగ్గులు నువ్వు తెచ్చుకొని వచ్చిన తర్వాత బ్రేక్ వచ్చినప్పుడు దాని ప్రకారము వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్స్ బట్టి మన దగ్గర ఉన్న ఎగ్స్ని బట్టి మనం దాన్ని బట్టి బిహేవ్ చేద్దాము అండ్ ఎగ్స్ కూడా కనబడకుండా లోపల దాచిపెట్టుకుంటాము. మా ప్లాన్ అంతా ఇట్లుండే. వాళ్ళు పోతా ఉంటే అంగిల్ గుంజి అటు ఇటు ఇసిరేసి మమ్మల్ని దొరకబట్టి ఇంత వరస్ట్ కాడితే ఇంకా స్ట్రాటజీ ఏం ఆడతాం అంటే నేను అనేది సెకండ్ రౌండ్ లో మీరు బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడినప్పుడు మీకు 90 ఎగ్స్ వచ్చినాయి. ఆ వచ్చిందని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నా కూడా రౌండ్ లో గెలిచేటోళ్ళు. చెప్పేది అయితే ఆ రౌండ్ లో ప్రొటెక్ట్ చేసుకున్నాం మేము. యాక్చువల్ మీరు చూస్తే నైట్ అంతా పడుకున్నాం, ఎగ్గుల దగ్గరే పడుకున్నామా. అవును. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న లేచినాక నిఖిల్ నా దగ్గరకు వచ్చి మామ జర చూసుకొని కొట్టుకుందాంరా, ఫుల్ టైర్డ్ అయిపోయినా, బాడీ అలసిపోయిందిరా అని అన్నాడు. నేను అన్నా అరే మీరు చాలా ఘోరంగా వైలెంట్గా ఆడుతున్నారా, నేను ఆడికెళ్ళి ఎగ్గులు తెచ్చుకొని ఇక్కడ ఆడుకుంటాను నేను, ఓకేనా, మీరు కూడా అట్లే ఆడుకోండి, దొంగతనాలు కాకుండా ప్రాపర్గా ఆడుకుందాం రా గేము అని చెప్పి నేను కూడా నిఖిల్తో అన్నా. సో ఆల్రెడీ నేను చెప్పినా కదా క్లియర్గా, ఏంది ఎవిడెంట్గా ఏమున్నా ఆడ కొట్టుకుందాం, కోడిగుడి దగ్గర కొట్టుకుందాం, వీడికి వచ్చినాక ఎవడి గేమ్ వాడు చూసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటారు అయిపోతుందిరా, అప్పుడు ఇంకా ఎక్కువ ఫిజికల్ డ్యామేజ్ ఉండదు అని అన్న. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ముందు రోజు ఆదిత్య అన్న జస్ట్ ఇట్లా ఆట ఆడినందుకే ఆడు ఘోరంగా అగ్రెసివ్ అయిపోయి వచ్చిండు. సో ఆల్రెడీ నెక్స్ట్ డే ఇద్దరు క్లాన్ చీఫ్స్ మాట్లాడుకున్నప్పుడు ఇటు రావద్దురా అని ఆ ఇంటెన్షన్ తోటే మీరు చూస్తే వాళ్ళందరూ వేరు టీం మెంబర్స్ అందరూ మీరు చూస్తే, నేను ఒక్కరినే బుట్టికాడ కూర్చుంటే లేడీస్ అందరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ దొంగతనాలు వద్దని మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి అంత లాయల్గా నేనున్నప్పుడు మరి ఇదే విషయం వెళ్ళినప్పుడు నేను అడుగుగానే వాళ్ళు దొంగతనం చేసిపోయారు. అదే వచ్చి తిట్టిన యష్మి తిట్టింది. నేను ఆమె ఏమన్నారు తెలుసా, ఇది నా గేమ్, నిన్న మీరు వేయలే, నిన్న చేసిన ఐపీ కింద అయ్యా ఇయ్యాల కొత్తగా కొన్ని రూల్స్ మాట్లాడుతున్నాం కదంటే నా చీఫ్ నాకు చెప్పలేదు. ఇట్లా అడ్డంగా వితండవాదం చేస్తే ఏం మాట్లాడతాం? యాక్చువల్ నామినేషన్ పాయింట్ లో కూడా నెక్స్ట్ ఇదే వచ్చింది. సో మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత 4th వీక్ నామినేషన్స్ అప్పుడు సేమ్ యష్మికి అండ్ సోనియాకి ఇదే పాయింట్ వచ్చింది. నువ్వు చీఫ్ కి రెస్పెక్ట్ ఇస్తావా ఇవ్వవా అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే నేను ఇస్తానంది. మరి అబ్బాయి అండ్ నిఖిల్ మాట్లాడుకున్నప్పుడు మీరు సో మరి ఎందుకు నువ్వు అటాకింగ్ వచ్చావు, చీఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి వచ్చింది, యాక్చువల్గా వచ్చింది. ఇదే అడుగుదాం అనుకున్నా. అయితే నా క్వశ్చన్ ఒకటి ఉంది. సో ఈ ఫ్రేమ్లో ఎంటైర్ ఫ్రేమ్లో కోడిగుడ్ టాస్క్లో మీరు ఆ 90 ఎగ్స్ని కాపాడుకోవాలా, వాట్ ఎవర్ వాళ్ళు ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ ఆడారు అదే. సో నబిల్ని ఫెయిల్ సంచాలకుగా నిరూపించారు. 100% రాంగ్ అది. అది దాన్ని మీరు సమర్థిస్తారా? అస్సలు సమర్థించాను. నేను నబిల్కి చెప్పిన యాజ్ అ క్లాన్ చీఫ్, యాజ్ అ క్లాన్ మెంబర్గా నీకు నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నబిల్, నువ్వు సంచాలగా ఎక్సలెంట్. మరి ఆయన డెసిషన్ కి మీరు రెస్పెక్ట్ ఇచ్చి ఎగ్స్ అని ఎందుకు వదిలేశారు? నేను వదిలేయలే. నబిల్ నాకు క్లియర్గా ఏం చెప్పిండు, మీరు యాక్చువల్గా హ్యాండ్స్ తో ప్రొటెక్ట్ చేసుకోండి, హ్యాండ్స్ తో ప్రొటెక్ట్ చేయమనిలే, అసలు నాకు ఉన్న గుడ్లన్నీ బయట కనబడాలా, వాళ్ళు వస్తే మీరు వచ్చిన ఆపోజిట్ పర్సన్ తో డిఫెండ్ చేసుకోండి కానీ దాన్ని దాచిపెట్టుకోవద్దు అని అన్నాడు. సో అందుకని నేను దాన్ని చెయ్యలే, నబిల్ చెప్పిండని చెయ్యలేదు. కానీ మాకు ఎలాగ అనిపించింది, కేర్లెస్ గా లేదు. పృథ్వీ వస్తే తీసుకెళ్ళలే నేను. పృథ్వీ వస్తే నేను ఫైట్ బ్యాక్ చేసిన, పృథ్వీ నా ఎగ్స్ తన్నిండు, వాడు చాలా ఘోరంగా ఆడిండు, అటు ఇటు చేసిండు, అదంతా వేరే. సీతు వచ్చినప్పుడు నేను ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆడ అమ్మాయి, ఇంకోటి నాకు ఒక కన్సర్న్, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు చూస్తే ముందు గేమ్ వస్తున్నప్పుడు సీతుకి తను ఆల్రెడీ చెల్లె అంట కానీ మూతి వలగొడుతాను మళ్ళీ ఈరోజు దెబ్బ దాకించుకున్నావు అంటే అని చెప్పిన సీతుకి. ఎందుకంటే అప్పుడు చేతుల కన్నా దాకించుకున్నది, అది అప్పుడే పాపం అనిపించింది నాకు. ఎగ్గు కోసం ఊరికి తల తీసుకొని కోడికి గుద్దుకున్నది, ఆ బొమ్మకి గుద్దుకుంటే ఈడ ఉబ్బింది సీతుకి. సో బ్రదర్గా చెప్తున్నాను, ఈ రోజు దగ్గర దెబ్బ తాకించుకుంటే కొడతా నిన్ను అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన, నార్మల్గా చెప్పిన, తగిలించుకోకుండా అంటే లేదన్నా అన్నది అయిపోయింది. సో అది నవ్వుకుంటూ వస్తున్నప్పుడే నాకు తెలుసు, నేనేమనుకున్నా అంటే మజాక్ చేస్తుంది అనుకున్నాను. ఎందుకంటే దొంగతనం వద్దు అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సోనియా దొంగతనం చేస్తే యష్మి గొడవకి వెళ్ళింది, ఆల్రెడీ మళ్ళీ యష్మి తిట్టింది. సో ఎవంది వాడు ఆడుకోండి. నిఖిల్ వచ్చి ఏమన్నాడు తెలుసా, అరే వాళ్ళ ఎగ్స్ వాళ్ళకి ఇచ్చేద్దామని అన్నాడు. నువ్వెందుకు ఇంటవరా అంటది మళ్ళీ సోనియా నిఖిల్ని, మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆ రూల్స్ ప్రకారమే ఆడుతున్నాం అంటే నువ్వెందుకు ఇంటవరా అంటది. సో సీతు వస్తే నేను సడన్గా లేస్తే మళ్ళీ దానికి ఉరికొచ్చి నేను పట్టుకొని ఏమైనా చేసిన అనుకో మళ్ళీ దానికి దెబ్బ తగులుతుందని నాకు ఒక భయం ఉండే, అవుట్ ఆఫ్ కన్సర్న్. దానివల్ల సీతుని ఏమనలే. కానీ యష్మి రారా నువ్వు దమ్ముంటే పృథ్వీ అని అన్నప్పుడు అడ్డం నిల్చున్నా నేను. యష్మి వెనకాల నేనున్నా, పృథ్వీ గానే నాకు వీలైనంత హోల్డ్ చేసిన, వాడు నన్ను నూకేసి ఎప్పుడైతే కాలుతో బుట్టను తన్నిండో అప్పుడు నేను ఇక మరీ వరస్ట్గా ఆడుతున్నారు వీళ్ళతో ఆడి వేస్ట్ అని చెప్పేసి మనల్ని ఇద్దరిని పిలిచి యష్మి ప్రేరణని మీ ఎఫర్ట్స్ పెట్టండి, ఎవరిని ఒక మాట అనకండి, వాళ్ళు వరస్ట్గా ఆడుతున్నారు, మనకు వాళ్ళు నచ్చట్లేదు, మనం చాలా లాయల్గా ఉన్నాం, నేను ఏది చెప్తే మీరు అది ఫాలో అవుతున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ,
ఓడిపోయినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పి నేను క్లియర్గా చెప్పిన వాళ్ళకి. సో చెప్పిన తర్వాత నేను పక్కకు కూర్చున్నా చెప్పేసి, ఎందుకంటే ఇది మన వేల పోతలేదు అని. సో అది వాళ్ళకు కూడా ఏం చెప్పినంటే ఆడవాళ్ళు ఫైట్ చేసుకోండి, ఎందుకంటే అబ్బాయిలు ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నారు. అది మాకు ఎలాగ అనిపించింది అంటే మీరు ఆడకుండా పక్కకు తప్పుకున్నారు, క్లాన్ చీఫే పక్కకి వెళ్ళిపోయింది, క్లాన్ డిస్మాండిల్ అయిపోతుంది. ఇన్ని జరిగినాయి అన్న, ఈ పక్కకి ఇన్ని జరిగినాయి. దానికంటే ముందు నేను బాధపడ్డ ఇంకా విషయం ఏంటంటే డే అంతా వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు లీడ్లోకి వచ్చారు, మా క్లాన్లోకి వెళ్ళి ఒక మెంబర్ని తీయాలి అని వాళ్ళకి పవర్ ఇచ్చారు. మరి డే ఎండ్కు మా క్లాన్లో మా దాంట్లో ఎగ్స్ ఎక్కున్నప్పుడు మరి మాకెందుకు ఆ పవర్ ఇవ్వలేదు? అంటే ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేయలేదు కదా, అంటే కౌంటింగ్ అన్నప్పుడే కదా మీ క్లాన్ హైయెస్ట్ ఎగ్స్ ఉంటే బిగ్ బాస్ ఆ రూల్ అనేది పెట్టేది. మాకు చేసిండు. డే ఎండ్ కి రౌండ్ ఫినిష్ చేయకుండా తెల్లారికి రౌండ్ ఫినిష్ చేశారు. తెల్లారికి రౌండ్ ఫినిష్ కాలే అన్న. ఇప్పుడు బిగ్ బాస్ 3 సార్లు అడిగిండు ఎవరి దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉన్నాయని. ఫస్ట్ రౌండ్ అయిపోయినాక సెకండ్ రౌండ్ ఇస్ ఎంటర్లీ డిఫరెంట్ టాస్క్ అది. అవును, దాంట్లో ఇంకో టాస్క్ లేదు, సో సపరేట్ టాస్క్ అది. సో మాకు ఎగ్స్ ఇచ్చారు. థర్డ్ రౌండ్ ఏమైంది, మళ్ళీ సపరేట్ టాస్క్ అది. నీకు 3 సపరేట్ టాస్క్లు అడిగారు కదా. సో నాకేమనిపిస్తుంది అక్కడ మా టీం అంతా మోరల్స్ డౌన్ అయింది. ఎక్కడ అంటే వీళ్ళు ఇంత లాజికల్గా నియతిగా ఆడతాం మేము, వైలెన్స్ మీరు కావాలన్నారు కదా, చలో ఆడుకుందాం దాని ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు మణికంఠ వీకున్నాడు, నాకు ఆల్రెడీ దెబ్బలు తాకినాయి, నేను పక్కకు కూర్చున్నప్పుడు మా ఇద్దరు ఎవరో ఒకరిని తీసేసి ఉంటే చాలా రెస్పెక్ట్ ఉండేది వాళ్ళ మీద నాకు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఆల్రెడీ 2 వీకున్నారు, ఇంక 2 ఆడవాళ్ళే ఆడుతున్నారు, నబీల్ గాని తీసేద్దామని నబీల్ని తీసేసారు. సో నబీల్ అంటే స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు, ఎగ్జాక్ట్లీ అనుకున్నారు. అదే గట్టిగా ఆపుతున్నాడు. ఇప్పుడు ఆ గేమ్ ప్రకారం నబీల్ స్ట్రాంగ్ ప్లేయర్, నబీల్ని తీసేసారు. ఓకే, అంతకుముందు బెలూన్ టాస్క్ల వాళ్ళు నేను నిఖిల్ ఇద్దరం ఆడుతున్నామన్న. మీరే చెప్పండి, 2 కత్తులు ఇచ్చి కొట్టుకోనరా అన్నప్పుడు, ఒక యుద్ధంలో కూర్చున్నప్పుడు వాని కత్తి తిరిగిపోతే వానికి ఇంకో కత్తి ఇచ్చి ఫైట్ చేస్తాడా? వాడు ఓడిపోయినప్పుడు వాడిని బోడి చేస్తారా? ఇంకో కత్తి ఇవ్వాలి. ఎందుకు ఇస్తారన్న? ఇప్పుడు యుద్ధం మధ్యలో అయితే ఇంకో కత్తి ఇయ్యం కదా, మధ్యలో ఆబ్వియస్లీ ఇయ్యం కదా. మధ్యలో ఇప్పుడు గేమ్ కండక్ట్ చేస్తున్నాడు ఇవ్వాలి, నేను కావాలని ఎరగొడితే నా మిస్టేక్. సో మేము ఆడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇంకొక వాడి దగ్గర వెపన్ లేకుండా నువ్వు ఆడడం నీ ఎథిక్స్కి రాంగ్ అదని చెప్పేసి పాజ్ చెప్పారు. సో సరే, నేను నా తప్పు కాదని నేను ఫీల్ అయ్యాను. ఎందుకనంటే గేమ్ స్టార్టింగ్లో వాని దగ్గర కట్టె లేనప్పుడు నేను కొడితే నా మిస్టేక్. ఇద్దరం కట్టెలతో స్టార్ట్ చేసిన వాని కట్టి ఇరిగిపోయిందంటే నువ్వు పాస్ చెప్పుకోవాలి, నేను చెప్పాను. మీరు అక్కడ బాక్స్ లో లేకుండా అవుట్ ఆఫ్ బాక్స్ అప్పటిదాకా వెళ్ళిపోలే నేను. మొత్తం వీడియో కుదిరితే చూడండి, నేను నా వెనకాల 2-3 బెలూన్స్ ఉండిపోయినాయి. నిఖిల్ ఫస్ట్ మీరు పూర్తి బెలూన్స్ తోనే బయట వెళ్ళలే. మీరు మొత్తం చూడండి కావాలంటే. ఫ్రంట్ ఉన్న వాని బెలూన్స్ మొత్తం వాడికి పగలగొట్టినా, వాడు నా బెలూన్స్ అన్ని పగలగొట్టిన. నిఖిల్ అటునే ఇటు నుంచి నేను వెనక్కి పోయినప్పుడు నా వెనకాల బెలూన్స్ కాపాడుకో అని వాళ్ళు అన్నప్పుడు, అప్పుడు నేను వెనక్కి వెళ్తూ ముందుకు వస్తూ ఆడడం స్టార్ట్ చేసినాను. సో అది నా మిస్టేక్ అయిందా పక్కన పెడితే, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కట్టె లేకుండా నువ్వు ఆడొద్దురా అని చెప్పి వాళ్ళంత స్ట్రాంగ్గా వాళ్ళు అన్నప్పుడు, యుద్ధం ఈక్వల్గా ఉన్నప్పుడే ఆడాలి అని చెప్పి అంత పెద్ద మాట వాళ్ళు అన్నప్పుడు, ఇక్కడ కూడా యుద్ధం ఈక్వల్ ఉంటేనే ఆడాలి. ఆల్రెడీ 2 ఇంజురీడ్ ఉన్నప్పుడు అల్లకెళ్ళి ఒకటి తీయొచ్చు కదా. మీ ఎథిక్స్ ప్రకారమే అంటున్నాను నేను, నబీల్ తీయడం తప్పు అంటలేను నేను. సో అంటే మీకు అగెనెస్ట్గా ఉన్నప్పుడు మీరు ఎథిక్స్ మాట్లాడి, మీకు ఫేవర్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? సో అక్కడ మాట్లాడింది నా ఫ్రెండే కాబట్టి నేను ఇంకెక్కువ హర్ట్ అయినా. నీ దగ్గర నుంచి నేను డ్యూయల్ మాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మాకు సమ్ ఎలా అనిపించింది అంటే, అభయ్ నవీన్ ఎక్కువ సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాడు. వీళ్ళ ముగ్గురు అవతల క్లాన్ లో ఉన్నారు కాబట్టి కావాలనే ఇక్కడ గివప్ ఇచ్చేసి గేమ్ ఆడాడా అని ఒక రకంగా కొంతమంది ప్రేక్షకులకు అర్థమైంది, అలా కూడా అర్థమైంది. లేదు, మీరు చూస్తే ఇప్పుడు నిఖిల్ మణికంఠ ఇద్దరే ఒక క్లాన్ లో. అవును, అప్పుడు నేను సోనియా మేమంతా ఒక క్లాన్. నేను సాక్స్ టాస్క్ అందరూ పృథ్వీ ఉంటాడేమో లాస్ట్ దాకా అనుకున్నారు. వాని కోపానికి ఆడు వెళ్ళిపోయిండు. లాస్ట్ దాకా ఆడింది నేను ఒక్కనే, వాడు నాకు అగెనెస్ట్ ఉన్నా కూడా. ఆడినాక తెలుసో తెలియక వాని కాళ్ళ మీద దెబ్బ పడితే, మరి నిజంగా కూడా వాడు కుంటుకుంటూ ఆడతా అని కూడా అన్నాడు సోఫాలో. వాడు కుంటుకుంటూ ఆడితే నాకు ఛాన్స్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది, వాడికంటే 1% అన్న ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఒక కాలు ఇంజూర్డ్ ఉంది కాబట్టి. అయినా కూడా నేనేమన్నా, మామ ఇది ఆడడం కరెక్ట్ కాదు, ఇది కాకపోతే చాలా లైఫ్ ఉంది ముందు, ఎందుకు ఇంకా చాలా గేమ్స్ ఆడాలిరా నువ్వు, ఒక చీఫ్ వద్దు మామ, ఇద్దరం ఆపేద్దామని చెప్పేసి మేము అన్న తర్వాత ఇద్దరం కలిసి డిసైడ్. సో అక్కడ నాది హ్యూమానిటీ అన్నప్పుడు నేను అదే పాయింట్ ఇక్కడ కూడా తీసుకున్నాను. ఎందుకంటే అప్పటికే వీళ్ళందరికీ మొత్తం ఇట్లా ఇవి వచ్చేసినాయి అన్న, దాన్ని ఏమంటారు, బ్లడ్ క్లాట్స్ అయిపోయి నల్లగా అయిపోయినాయి మొత్తం. సో అవన్నీ చూసినప్పుడు నాకు వద్దురా అని. ఇంకోటి నాకు ఇంకా మేజర్ భయము, ఆ పృథ్వీగాడు ఉన్నంతసేపు మనం ఫిజికల్ టాస్క్ ఆడొద్దు, వాడు చాలా డేంజర్ అని ఫిక్స్ అయిపోయాను నేను. మీరు ఎప్పుడైనా చూడండి, మొత్తం అన్ని గేమ్స్లో ఒక లెమన్ ఇటుకబట్టి దాంట్లో మేము దండినాం, కానీ అది కూడా
వాళ్ళు దీన్ని స్ట్రాటజీ అనుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తే మేము Start ఇంప్లిమెంట్ చేసాం సెకండ్ టైం. ఫస్ట్ అది కూడా పృథ్వీనే చేసింది. సో ఆదిత్య అన్న పెడుతున్నప్పుడు పృథ్వీనే కొట్టిండు. సో అది చేసిన మిగతా దాంట్లో చూడు బాల్స్ లో కానీ దేంట్లో కానీ అన్ని పృథ్వీ అనుకుంటా పోయిండు. అవును. సో వాడిది కానప్పుడు వాడు ఎట్లన్నా ఆడగలుగుతాడు. మీరు లిటరల్లీ చూస్తే నాకు కోపం వచ్చింది, నేను కూర్చున్నా అంటున్నారు కానీ వాడు మణికంఠ మీదకి వెళ్ళిన అగ్రెషన్ నాకు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసిన, ఏదో పెంట్ అవుతుందని నేను సైడ్కి వెళ్ళిన. నాకు కోపం వచ్చేసింది ఏంటంటే వీళ్ళు జస్ట్ కూడా ఆలోచిస్తలేరు. అంటే మా గుడ్లన్నీ ఎత్తుకోవేరు అన్న, మీరు లీడ్లోనే ఉన్నారు కదా, అయినా నార్మల్గా ఆడొచ్చు కదా, ఇంకెందుకు మొత్తుకుంటున్నారన్న నాకు ఇంకా కోపం. ఇంకా ఎవరి కోసం ఫైట్ చేస్తున్నారా మీరు అని కోపం నాకు. ఈ మినిట్లో యష్మి ఏడుస్తుంది కూడా. నేను వెళ్ళి మళ్ళీ అయినా కూడా యష్మి నన్ను అబ్బాయి గుడ్లు అని అంటే నేను ఇమ్మీడియట్ టీషర్ట్ తీసుకొని లోపల వేసుకొని ఏది గివప్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్ని లోపలేస్తున్నా. అన్ని నా టీషర్ట్ లోపడేసి లోపలేదంటే పృథ్వీ వచ్చి మళ్ళీ గట్టిగా దొరకబట్టి ఇట్లా టీషర్ట్ ఇట్లా గుంజి ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తూ ఉంటే వాడు చేసిన షర్ట్ కూడా చినిగిపోతుందేమో అనుకున్నాను. నేను తీసుకోరా బాబు అని వదిలేసాను నేను. ఎందుకంటే అది ఒక ప్రాపర్ వేలు వెళ్తలేదు, అది వాడు చాలా దాన్ని ఇంకా మళ్ళీ డిఫెన్స్ అంటాడు నువ్వు. సో నాకు అది నచ్చట్లేదు. చెప్పండి.